ఎవ్వల గింత ఓపికలుంటలేవుల్లా. హారే కూర్చొని మాట్లాడుకుందామనే మాటే వస్తలేదు ఎవ్వలకు. నువ్వెంత అంటే నువ్వెంత అని కలవడు, వార్నింగ్లు ఇచ్చుకునుడు. మళ్ళా ఎన్నడన్నా ఎదురు పడితే ఏకంగా కత్తులు తీసుకొని పొడుచుకునే కథ అయితాంది. నిన్న గిట్లనే ఒక అన్నను ఉత్త పుణ్యానికి పొడిచిపాడైనరు. కానీ ఎవరు చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అనే దాని మీద పెద్ద రచ్చ నడుస్తుంది. భూపాలపల్లి సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి మర్డర్ మీద లొల్లి నడుస్తాంది. రాత్రి అటాక్ చేసి చంపేస్తే కొందరిని దొరకబట్టిండ్రు పోలీసులు. అయితే మేడిగడ్డ పిల్లర్లు గుంగేతానికి పాత గవర్నమెంటే కారణమని కేసు పెట్టి కోర్టుల దానిక తీసుకుపోయింది ఈయననే. గాపాగతోటే మర్డర్ చేపించిండ్రని కాంగ్రెస్ వాళ్ళు, లేలే భూమి కొట్లాటలే కారణమని కారోళ్ళు. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు నెల రోజుల కింద. నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పిన. భూ వివాదం ఉన్నట్టుగా అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా 10 ఏళ్ళు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకి దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి వీళ్ళు. పోలీసులను అడిగితే కేసు ఎంక్వైరీ నడుస్తాంది, ఎన్కషిరి చెప్తామంటాన్రు. ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి, కాదంటే కేసులు పెట్టాలి, కోర్టులకు పోవాలి. గాని గిట్ల సంపుడైతే కరెక్ట్ కాదబ్బా.